యూట్యూబ్ వీడియో లింక్స్‌ని వాట్సాప్ స్టేటస్‌లో పెడితే ఆర్ ఫేస్‌బుక్‌లో పెడితే 4000 అవర్స్‌లో కౌంట్ అవుతాయా? యూట్యూబ్ వీడియో లింక్స్‌ని మనం గనక వీడియో లింక్స్ డైరెక్ట్ వీడియోస్ కాదు. వీడియో లింక్స్‌ని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టినా, ఫేస్‌బుక్‌లో పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే అది లింక్ లాగా బ్లూ కలర్‌లో లింక్ లాగా వస్తది కదా! సో, ఆ లింక్ పైన క్లిక్ చేసి చూస్తే ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేది కలుస్తాయి. లింక్ పైన క్లిక్ చేసి చూడాలి. ఇక్కడ వాట్సాప్‌లో మనకి 2 రకాలుగా ప్లే చేయొచ్చు వీడియోస్‌ని. లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్‌లో ప్లే అవుతుంది. జస్ట్ వీడియో పైన క్లిక్ చేస్తే ఒక దగ్గర ప్లే అవుతుంది. సో, అలా క్లిక్ చేస్తే కలవ్వు. అదే మనం స్టేటస్‌లో అయితే లింకే పెడతాం. స్టేటస్‌లో లింక్ పెడితే డైరెక్ట్ లింకే ఓపెన్ అవుద్ది. బట్ వాట్సాప్‌లో మామూలుగా మనం షేర్ చేసామనుకోండి డైరెక్ట్ వీడియోలాగా, వీడియో పైన క్లిక్ చేశారనుకోండి అది లింక్ పైన క్లిక్ చేసినట్లు అవ్వదు. సో, రెండిటికి డిఫరెన్స్ ఉంటది. లింక్ పైన క్లిక్ చేసి ఎక్కడ పోస్ట్ చేసినా సరే లింక్ ద్వారా చూస్తే గనక వాళ్ళు ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేది కలుస్తాయి. కంపల్సరీ కలుస్తాయి. ఇక్కడ మెయిన్ థింగ్ లింక్ మాత్రమే షేర్ చేయాలి. కొంతమంది డైరెక్ట్‌గా వీడియో షేర్ చేస్తా డైరెక్ట్ వీడియో షేర్ చేసి ఇట్లా కలుస్తాయా అనేసి అడుగుతారు. అట్లా కలవడం ఉండదు. ఎందుకంటే అది వీడియో. మీకు అక్కడ అనలిటిక్స్ అక్కడొస్తాయి. అంతే తప్ప ఇక్కడ రావు. సో, నాట్ ఓన్లీ ఈ ఫేస్‌బుక్, వాట్సాప్ ఇదనే కాదు. ఏదైనా ఈవెన్ షేర్ చాట్‌లో కూడా మీరు డైరెక్ట్‌గా లింక్స్ పోస్ట్ చేయొచ్చు. లింక్స్ పోస్ట్ చేసినా కూడా మీకు డైరెక్ట్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయడమే అంతే. ఏదైనా ట్యాగ్స్ ఇచ్చి దాని రిలేటెడ్ ట్యాగ్స్ ఇచ్చి. సో, అలా పోస్ట్ చేసినా కూడా ఆ లింక్ ద్వారా ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతాయి. ఇదివరకైతే షేర్ చాట్ ద్వారా నాకు తెలిసిన ఒక ఆవిడకి 2500 వాచ్ అవర్స్ వరకు షేర్ చాట్ నుంచే వచ్చినాయి. అన్ని వాచ్ అవర్స్ మానిటైజేషన్‌కి ముందు. అప్పట్లో బాగా వచ్చాయన్నమాట అందులో. బట్ ఇప్పుడు తగ్గిపోయింది. షేర్ చాట్ నుంచి పెద్ద బీభత్సంగా ఏమీ రావట్లేదు. ఇప్పుడు వచ్చినా సరే షేర్ చాట్‌లో పోస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు కూడా కలుస్తాయి. కాకపోతే ఏంటంటే అక్కడ పోస్ట్ వ్యూస్ చూసి అన్ని వ్యూస్ వచ్చేసినాయేమో అనుకుంటారు. అక్కడ అక్కడ వ్యూస్ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ పోస్ట్‌కి వచ్చిన వ్యూస్ అవి. అంతేగాని యూట్యూబ్‌కి వచ్చిన వ్యూస్ కాదు. అక్కడ ఒక 10,000 మంది చూసారనుకోండి ఏమన్నా ఇద్దరు, ముగ్గురు ఏమన్నా ఓపెన్ చేస్తారేమో ఇక్కడ యూట్యూబ్ లింక్‌ను ఓపెన్ చేసి. అలా తక్కువుంటాయి వ్యూస్. అంతేగాని ఎంతో కొంత అయితే వస్తాయి కంపల్సరీ. అనలిటిక్స్‌లో చూసుకోవచ్చు. ఒకవేళ మీరు షేర్ చేసినా సరే ఒక వారం తర్వాత చూసుకుంటే మీకు తెలుస్తది కరెక్ట్‌గా. షేర్ చాట్ నుంచి అసలేమన్నా వ్యూస్ వచ్చినాయా ఏంటా అనేది. నేను ఇదివరకు వీడియో కూడా చేశాను యాక్చువల్‌గా. ఎప్పుడో ఈ ఛానెల్ స్టార్ట్ చేసిన కొత్తలో. అది థర్డ్ వీడియోనో, ఫోర్త్ వీడియోనో లేదా ఒక 10 వీడియోల్లో అనుకోండి. అప్పట్లో షేర్ చేశాను. అండ్ అనలిటిక్స్‌లో ఎలా చూసుకోవాలో కూడా చూపించాను. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి. సో, అలా ఎప్పుడైనా సరే మనం యూట్యూబ్ వీడియో లింక్ షేర్ చేస్తే ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేది కలుస్తాయి.